ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. యుద్ధానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు ఆయన. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ప్రపంచంలో కొన్ని ఏళ్లుగా అశాంతి నెలకొంది. చాలా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైన్యాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి దృశ్యాలకు చూస్తున్నాం. ఇది వారికి దారి తీసినట్టుగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా పూర్తిగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ పైన పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా సరిహద్దు వెంబడి పాక్ సైనికుల్ని వెంటబడి మరీ కాల్చి పంపిస్తుంది. అక్కడ ఆల్రెడీ చాలామంది చనిపోయారు ఇప్పటికీ పాక్ సైన్యం. అయితే అమెరికా ఫైటర్ జెట్లు వచ్చి దాడి చేయడం తాలిబాన్లు ఆగ్రహానికి గురి చేసింది కాబూల్లో గతంలో. అయితే పాక్ ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. ఫలితంగా రెండు దేశాల మధ్య మొదలైనటువంటి యుద్ధం గంట గంటకు భీకర రూపం దాలుస్తుంది. సైనిక స్థావరాలపైన దాడులు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల నుంచి కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. పూర్తిగా సరిహద్దుల వెంబడి కాల్పులు, బాంబుల మోత అయితే కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో ట్రంప్ తాజాగా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి స్నేహగీతం, పాక్కు స్నేహగీతం పాడుతున్నటువంటి ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది ఇప్పటి వరకు. అలాంటి దానికి చెక్ పెడుతూ ట్రంప్ స్పందించారు. ప్రపంచంలో యుద్ధాలను ఆపినట్టే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపుతానంటూ తాజాగా ట్రంప్ ప్రకటన చేశారు. గాజా శాంతి ప్రక్రియ పైన ఈరోజు ఈజిప్ట్లో జరగనున్నటువంటి సదస్సుకు బయలుదేరే ముందే ట్రంప్ ఈ రకంగా మాట్లాడారు. ఆయన స్పందిస్తూ గాజా శాంతి ఒప్పందంతో నేను పరిష్కరించినటువంటి 8వ యుద్ధం ఇది. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా జరుగుతున్న యుద్ధాన్ని కూడా నేనే ఆపగలను. నేను ఈజిప్ట్ నుంచి తిరిగి వచ్చాక దానిపై దృష్టి పెడతానంటూ కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే యుద్ధాలను పరిష్కరించడంలో నన్ను మించినోడే లేడు అంటూ కూడా ట్రంప్ అక్కడ వ్యాఖ్యానించారు. ఆ రకంగా మరొక యుద్ధంలో కూడా ఏలు పెట్టబోతున్నాడు ట్రంప్ అనేది అర్థమైపోతుంది. దీంతో ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపైన ఆసక్తికరంగా మారింది. బెదిరిస్తారా, చర్చలు జరుపుతారా, లేకుంటే ఇంకేదైనా చేస్తారా, ఏ రకంగా యుద్ధాన్ని ఆపగలరు అనేది ఉత్కంఠ అయితే మారింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆల్రెడీ మాకు ఎయిర్ బేస్ అనేది మాకు అప్పగించాలని అమెరికా ఆల్రెడీ ఇంతకుముందే చెప్తే తాలిబాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని ఆల్రెడీ వీరిద్దరి మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఎలా పులి స్టాప్ పెడతారు, ఏ అంశాన్ని ప్రస్తావించి కంట్రోల్ చేస్తారు ఇరు దేశాలని అనేది కూడా ఇప్పుడు ప్రస్తావనకు వస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ వార్ను కూడా ఇప్పుడు ట్రంప్ ఆపారంటూ కూడా చెప్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ పాక్ మధ్య వార్ను కూడా తానే ఆపానంటూ కూడా ప్రగల్భాలు మళ్ళొకసారి పలికారు ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ. కానీ భారత్ మాత్రం ట్రంప్ మాటలను పదే పదే ఖండించింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపుతానంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి ట్రంప్ జోక్యానికంటే ముందే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాక్ వార్ ఆగిపోతుందా, లేదంటే ట్రంప్ జోక్యం చేసుకున్నాక ఆగిపోతుందా? ట్రంప్ మాట వినేటువంటి పరిస్థితి తాలిబాన్లకు ఉందా ఇప్పుడు? ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ తాలిబాన్లతో ఖయ్యం పెట్టుకున్నారు. అక్కడ ఎయిర్ బేస్ మాకు ఇవ్వాలి అంటూ గత కొన్ని రోజులుగా వైరం ఒకటి నడుస్తుంది. కాబట్టి తాలిబాన్లో ట్రంప్ చెప్పేటువంటి మాటలను వినేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది మాత్రం కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకవేళ పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరు ట్రంప్. ఎందుకంటే పాకిస్తాన్ ఏదైతే ట్రంప్ ఏం చెప్తే అది తలూపుతుంది కాబట్టి అది అందరికీ మనకు తెలిసిన విషయం. కాబట్టి అటు సైడ్ నుంచి పూర్తిగా కంట్రోల్ పెట్టుకునేటువంటి అవకాశం అయితే ట్రంప్ ఉంటుంది. కానీ తాలిబాన్లు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తారు, సరిహద్దు విషయంలో మేము ఎవరి జోలికి రాము, మా జోలికి వస్తే మాత్రం ఊకోమనేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో కూడా ఒకటి రిలీజ్ చేశారు. కాబట్టి ట్రంప్ వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా జోక్యం చేసుకున్నా కూడా క్లియర్ కట్గా వాళ్ళు ఒక సందేశాన్ని ఇస్తారు. దానికి సంబంధించి అగ్రి అయితే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు, ట్రంప్ జోక్యానికి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన కామెంట్స్ కూడా వైరల్గా మారుతున్నాయి. I mean, we've saved millions of lives. Think about India and Pakistan. Think about some of the wars that were going on for years. We had one going for 31, one going for 32, one going for 37 years, with millions of people being killed in every country. And I got every one of those done, for the most part, within a day. It's pretty good. World leaders, sir, what do you think you can take from these negotiations and this peace process into Moscow and try to end the Russia-Ukraine war? Well, I think what you can take is that never give up. Just never give up.